పేశలో దక్షో దక్షిణక్షమినాం వరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణ కీర్తనః. రౌద్రరహితమైన పరిపాలనలో క్రౌర్యానికి తావుండదు. మనోవాక్కర్మ పుష్కలంగా పరిపూర్ణమై దక్షతతో పరిపాలన సాగించే లోకపాలకుడు అందరికీ అనుకూలుడే. అతని హృదయంలో దాక్షిణ్యమే కాని క్రౌర్యమనేది లేసమాత్రం కూడా లేదు. అతడెంత సమర్థుడో అంతటి దయామయుడు. ఓర్పులో అతనిని మించిన వారు లేరు. భూమాతకు కూడా అంత ఓర్పు లేదేమో. అన్నీ తెలిసినా తత్వవేత్త కాబట్టి అతనికి భయము భ్రాంతి లేవు. తనలోని ఆత్మతత్వమే అంతటా అనేక రూపాల్లో విస్తరించి ఉన్నదని పరమార్థాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా తెలుసుకొని తెలియజేసే తెలుపరి. కాబట్టి అతనికి దైత్యం, ద్వేషం, భయం, భ్రాంతి లేవు. వాటికి తావే లేదు. అతనికి చెవులకు ఎప్పుడూ మంచి మంచి మాటలే వినిపిస్తాయి. అతని కీర్తి వింటేనే చెవులకు చిన్మయానందం లభిస్తుంది. శ్రవణ మాత్రం చేత పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది. నిజానికి చెప్పటం కంటే వినటం సులభం. ముక్తి మార్గానికి దగ్గర దారి. పేశలో దక్షో దక్షిణక్షమినాం వరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణ కీర్తనః. రౌద్రరహితమైన పరిపాలనలో క్రౌర్యానికి తావుండదు. మనోవాక్కర్మ పుష్కలంగా పరిపూర్ణమై దక్షతతో పరిపాలన సాగించే లోకపాలకుడు అందరికీ అనుకూలుడే. అతని హృదయంలో దాక్షిణ్యమే కాని క్రౌర్యమనేది లేసమాత్రం కూడా లేదు. అతడెంత సమర్థుడో అంతటి దయామయుడు. ఓర్పులో అతనిని మించిన వారు లేరు. భూమాతకు కూడా అంత ఓర్పు లేదేమో. అన్నీ తెలిసినా తత్వవేత్త కాబట్టి అతనికి భయము భ్రాంతి లేవు. తనలోని ఆత్మతత్వమే అంతటా అనేక రూపాల్లో విస్తరించి ఉన్నదని పరమార్థాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా తెలుసుకొని తెలియజేసే తెలుపరి. కాబట్టి అతనికి దైత్యం, ద్వేషం, భయం, భ్రాంతి లేవు. వాటికి తావే లేదు. అతనికి చెవులకు ఎప్పుడూ మంచి మంచి మాటలే వినిపిస్తాయి. అతని కీర్తి వింటేనే చెవులకు చిన్మయానందం లభిస్తుంది. శ్రవణ మాత్రం చేత పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది. నిజానికి చెప్పటం కంటే వినటం సులభం. ముక్తి మార్గానికి దగ్గర దారి. పేశలో దక్షో దక్షిణక్షమినాం వరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణ కీర్తనః. రౌద్రరహితమైన పరిపాలనలో క్రౌర్యానికి తావుండదు. మనోవాక్కర్మ పుష్కలంగా పరిపూర్ణమై దక్షతతో పరిపాలన సాగించే లోకపాలకుడు అందరికీ అనుకూలుడే. అతని హృదయంలో దాక్షిణ్యమే కాని క్రౌర్యమనేది లేసమాత్రం కూడా లేదు. అతడెంత సమర్థుడో అంతటి దయామయుడు. ఓర్పులో అతనిని మించిన వారు లేరు. భూమాతకు కూడా